అలాగే అతను ఏం చేయాలి, ఎప్పుడు చూసి ఎరుచూపులవి కాకుండా కొంచెం మార్చుకుని ఈ రెచ్చగొట్టే ధోరణిలో రపాలో చంపేస్తాం, నడిచేస్తాం, మిమ్మల్ని వస్తే అరెస్ట్ చేస్తాం, మీ సంగతి చూస్తాం, ఇలాంటి బెదిరింపులు కాకుండా ఆ చేతులు పిసుకుని అలాగే ఉన్నా పర్లేదు. అలా చేతులు పిసుకుంటే పిసుకోవచ్చు, పిసుక్కుంటానే చెప్పొచ్చు నేను కొన్ని పొరపాట్లు చేశాను, దాని నుంచి నాకు గుణపాఠం ప్రజలు మీ వల్ల నేను నేర్చుకున్నాను, మీకు నచ్చలేని పని చేసినందుకు నన్ను శిక్షించారు, నేనేం బాధపడతలేదు, పశ్చాత్తాపడుతున్నాను తప్ప మళ్ళీ మీ అభిమానం చూరకొనటానికి మళ్ళీ వచ్చి మీకు నేను సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఇప్పుడు కాబట్టి ఇంకో పవన్ కళ్యాణ్ ఎలాగో ఇప్పుడు రానివ్వని అంటున్నాడు కాబట్టి ఇప్పుడు కాబట్టి మళ్ళాసారని ఇస్తారని ఒక హామీ ఇవ్వండి అని నువ్వు మంచిగా తిరిగితే పని జరుగుతుంది. ఇప్పుడు జనాలు కరిగిపోతారు. అంతే కదా. 10 మంచి మాటలు మాట్లాడితే ఫోన్లేరో మారి ఇప్పుడు ఎవరన్నా ఊళ్ళో ఏమనుకుంటారు, ఆడ పోరంబోక్ కింద తిరిగి వాడు ఉంటాడు, కనిపించిన చీరలలో సింపేస్తూ ఉంటాడు, సిగరెట్లు కాల్చేస్తాడు, మొందాగేస్తాడు, కొట్టు కనపడిన కొడుతూ ఉంటాడు. అలాంటి వాడిని కూడా ప్రజలు వాడు మంచిగా మారి పెద్దలందరికీ రోజు శుభ్రంగా స్నానం చేసి నూనె రాసుకుని బొట్టెట్టుకుని తల శుభ్రంగా దూకుని కనపడినప్పుడు వాళ్ళు దండం పెడుతున్నాడు అనుకో, ఏంట్రా ఇది మారిపోయినట్టున్నాడు అనుకుంటారు కదా. ఆయన మారినా మారపోయినా ముందు కొన్నాళ్ళకి అలాంటి ప్రవర్తన వల్ల వాడికి ఏమవుద్ది, నాకు ఎంత గౌరవం దొరుకుతుంది కదా ఇలా ఉంటాయని చెప్పి అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, మారిపోతాడు. నువ్వు ఎందుకు ఆ లక్షణాలు వదిలిపెట్టలేదు, నీకు ఏం లోటు ఉంది, నువ్వేం సంపాదించాలి, ఇప్పుడు నువ్వేదో సంపాదించాలి ఈ రాజకీయం చేస్తేనే, లేకపోతే మన ముఖ్యమంత్రి అయితేనే ఇది సంపాదించాలి అనేటువంటి బాధ నీకు లేదు కదా. ఒకవేళ నువ్వు ఆల్రెడీ దొబ్బేసిన దానికి కూడా నీకు జైలుకి వెళ్ళి బాధ ఏం లేదు, నిన్ను ఎవడో రమ్మంటలేదు, నిన్ను పట్టుపోతలేదు, 13 ఏళ్ళు బయట తిరుగుతున్నావు, నువ్వు సడన్గా మంచోడిగా మారిపోయావనుకో నిన్ను జనం యాక్సెప్ట్ చేసేస్తారు. కానీ మరి నీలో అవలక్షణం ఏంటి, ప్రతిదానికి ఎడ్డు అన్నారని ఎవరన్నా చంద్రబాబు గారిని వెంటనే ఆలోచించకుండా తెడ్డు అంటాడు. మీరు చూడండి, కావాలితే మీరు ట్రైల్ వేయండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎడ్డు అన్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి నిదట్లో కూడా తెడ్డు అంటాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అతను. పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనూ మాట్లాడతాడు, అంటే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడతాడు. ప్రసాదాలు ఏదో గుడి ఏదో చిన్న దొంగతనం అని తేలిగ్గా మాట. ఈ ప్రైవేటు ఇది మెడికల్ కాలేజీల విషయంలో అయితే అడ్డగోలుగా కోటి సంతకాల సేకరణ, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం, కేంద్ర మంత్రి గారి దగ్గర పంపించడం, అబాస్ ఫాలో అయిపోతున్నా సరే అయినా కూడా మళ్ళీ జనాలకు అసలు పట్టణ విషయం ఇది.